యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక నేరస్తుడు హైదరాబాద్ తరలి వచ్చి మరి అనేకమైన కోర్టుల కేసులతో రకరకాల గొడవలతో ఉన్న వ్యక్తి ఇక్కడ దేవుని సేవ అంటూ హైదరాబాద్లో దేవుని సేవ ఒక గృహంలో ప్రారంభించి ఆ గృహంలో ప్రారంభించిన ఆ గృహాన్నే మరి కబ్జా చేయని చూస్తే మరి ఆ గృహంలో ఆ గృహ ఓనరు మరి ఇతని బయటికి వెళ్ళగొడితే ఈ రోజున అతను ఒక ఫంక్షన్ హాల్లో పెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తితో. ఒకవేళ పొరపాటున మీరు అతను నిజమైన సేవకుడిని నమ్మితే గనుక మీరు చాలా మోసపోతారు. మరి ప్రతి నెల ఇంటికి కేబుల్ టీవీ కూడా వచ్చినట్టుగా ప్రతి నెల మరి మొదటి వారం మీ ఇంటికి వచ్చి మరి చక్కగా కూర్చుని వెళ్తాడు డబ్బుల కొరకు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. తెల్ల వస్త్రాలు వేస్తాడు. మరి చాలా జమీందార్లాగా అందరికీ గెటప్ ఇస్తూ ఉంటాడు. మరి అనేకమైన పెద్ద పెద్ద వారితో కూడా పరిచయాలు కలిగి ఉంటాడు. ఇతను చాలా గొప్ప వ్యక్తి అనుకుని పెద్దవాళ్ళు కూడా దగ్గర తీస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి వెలుగుతో నింపడిన దొంగ బోధకులు, మరి దుర్బోధలు చేసేటువంటి బోధకులు మరి చాలామంది ఉంటున్నారు. ప్రతి ఒక్క సేవకుని అయితే చాలా అప్రమత్తంగా ఉండండి. ఎవరిని కూడా మీడియాకి ఆహ్వానించవద్దు. మీరు ఒకవేళ అంతకీ మీకు ఇష్టమై అదే పరిచర్లు ఎక్కడికైనా మీరు వెళ్తే కనుక అక్కడే మీరు కానుకలు వేస్తారండి. కానీ మీ గృహాలకు మాత్రం ఎటువంటి పరిస్థితులు అటువంటి వ్యక్తిని మీరు అంగీకరించవద్దు. ఎందుకంటే కుటుంబాలకి నిప్పు పెట్టే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో ఇతను కూడా ఒక ప్రావీణ్యుడు, కుటుంబంలో నిప్పులు పెట్టే వ్యక్తి. చాలా గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. చాలా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి వ్యక్తులతో. మరి దేవుడి మాటలు మీకు దీవించి మరి కనువిప్పు కలుగు చేయను గాక. ఆమేన్.